వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియోలాక్స్ 346 అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను మా వర్ష ఇద్దరమే ఉన్నామన్నమాట ఇంట్లో. వీళ్ళ డాడీ వాళ్ళ నాన్నమేమో బయటికి వెళ్ళారు. సో ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాము, మేము ఇంట్లో ఎలా ఉంటాము అనేది అయితే ఈ వీడియో అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. హాయ్ చెప్పడండి సామాన్యంగా చూడండి, ఇప్పుడే నిద్ర లేచాడు అనమాట. వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్తా చికెన్ కానీ తెచ్చిచ్చేసి వెళ్ళారనమాట. నేనే వాష్ చేసుకున్నాను. మా బాబు కానీ లేడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. వచ్చేసరికి ఆయనకి చికెన్లోకి పూరీ చేసి ఉండాలంట. నేను ఆర్డర్ వేసి వెళ్ళాడు అనమాట. చూద్దాం అబ్బాయి మా వాడు వచ్చేసరికి పూరీ రెడీ చేస్తాను లేదా అనేది పక్కన పెట్టేసి చికెన్ కర్రీ అయితే ఫస్ట్ చేసేస్తాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేయండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కానీ వేసేస్తే మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట. కలుపు వేసేసి ఒక ప్లేట్ పెట్టాలి. ఈరోజు వీడియో అంతా కిచెన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పని ఉందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినేస్తారు అనమాట నార్మల్ డేస్లో. సండే అయితే చికెన్ దోశ, లేదంటే చికెన్ చపాతీ, లేదంటే చికెన్ పూరది, ఏదో ఒకటి చికెన్లో కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. తప్పదు చెయ్యాలి. సో వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటోస్ అయితే కట్ చేసేస్తున్నాను. ఈ చికెన్ బాయిల్ అయ్యేసరికి టమాటోస్ అయితే కట్ చేసి పెట్టేస్తాను అనమాట. టమాటోస్ అయితే కట్ చేసేస్తాను అన్నమాట. ఇంకైతే కర్రీ అనేది చేయాలి. కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. టమాటాలు వేగుతున్నాయి. అందులో ఒక మసాలా వేసేసి కాసేపు అలా వదిలేయాలన్నమాట. మసాలా అంతా బాగా మంచి స్మెల్ వచ్చేదాకా అలా వదిలేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలాగైతే రసానికి కావాల్సినవి చూసి కట్ చేసేసి రసం కానీ కలిపి పెట్టేసేయాలన్నమాట. బాబు వచ్చేసరికి, బాబు వచ్చి మళ్ళీ నాకు పని కాదు ఫ్రెండ్స్. వచ్చి అవి కావాలి ఇవి కావాలని చెప్పి ఇజు పుట్టిస్తాడనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా కానీ వేసేసాను అనమాట. వేసేసి అలా కలపెడుతూ ఒక 5 minutes 20 minutes అలా వదిలేయాలన్నమాట. మసాలా అనేది మంచి ఫ్లేవర్ వచ్చేదాకా. రసానికి అయితే చింతపండు అయితే నానబెట్టేసాను. ఇందులోకి టమాటాస్ కానీ కట్ చేసేసి వేసేసి రసం అయితే కలిపేయాలన్నమాట. రసం మసాలా అయితే ఎప్పుడు నాకు ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు నేను చాలా ఎక్కువ వేసి పెట్టుకుంటాను. చూపిస్తూ ఉండండి. ఇదే ఫ్రెండ్స్ రసం వేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఇందులో వేసేసి రసం అయితే కలిపేసేస్తాను. ఇప్పుడే గరం మసాలా, ధనియాల పౌడర్ కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇదంతా బాగా మిక్స్ చేసేసి కాసేపు అలా వదిలేస్తే ఈ మసాలా అయితే మనం చికెన్లోకి అయితే వేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గానే వేసేసి కర్రీ అనేది చేసేయచ్చు. ఇలా సింపుల్గా అయితే చేసేస్తాను అనమాట. నేనైతే ఎక్కువ టైం తీసుకోను. సో వీడియో
మసాలా అంతా కర్రీలోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం, నాకు చికెన్లోకి వేసుకున్నాం కదా పసుపు, అదైతే సరిపోతుంది. అందులో మనం కొంచెం పసుపు వేసుకుంటే చాలు. వీడియో అయితే చూస్తూ ఉండండి. చికెన్ కర్రీ అయితే పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా రసం అయితే తిరుగుమాత అనేది చెయ్యాలి. ఏందక్క ఎంత ఎర్రగా ఉంది కర్రీ అని అనుకుంటారు. చిల్లీ పౌడర్ ఎంత బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసేసి దించేస్తాము. ఎందుకంటే ఇక్కడ రసం కానీ పెట్టేసాను అనమాట. రసంలో కానీ వేసేస్తాము. ఇందులో అయితే చపాతీ పిండి అయితే కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది ఫ్రెండ్స్. చపాతీ పిండి అయితే కలిపిస్తున్నాను అనమాట. కింద పడిపోయింది ఇందులోకి కొంచెం సాల్ట్, సోడా ఉప్పు, పెరిగేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. మొత్తం వేయలేదు, కొంచెం ఇది బాగా కలిపేస్తాను. అయితే పొంగుతున్నాయి అన్నమాట. ఇంకా గ్యాస్ కట్టేయడమే సరిపోతుంది. అయ్యో బాబాయ్, ఈ చపాతీ పిండి కలపాలంటే చాలా యుద్ధం చేయాలి ఫ్రెండ్స్. అసలు చేతులు నొప్పి వస్తున్నాయి. బట్ తప్పదు, నా చిట్టు తల్లి అడిగింది కాబట్టి చపాతీ చేసి పెట్టమని, అందుకనేసి చేస్తున్నా. లేదంటే దోశ వేసేసేదాన్ని అన్నమాట. ఫైనల్లీ కలిపేసాను ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ఒక 20 minutes అలా పక్కన పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అన్నమాట. టైం లేదు, టైం అయితే ఇప్పటికే 8-10 అయిపోయింది టైం అయితేను. చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ తినేటప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. ఆయిల్ కానీ వేసేసి కలిపేస్తాను ఫ్రెండ్స్. ఒక 20 minutes అలా పక్కన పెట్టేస్తాను మూత పెట్టేసి. ఫ్రెండ్స్, చపాతీ కానీ చేసేస్తున్నాను. ఇక్కడ అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను. అన్నీ చేసేసిన తర్వాత ఎలా వచ్చాయి అన్నది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బాబు అయితే వచ్చేసాడు అనమాట. మా అన్నయ్య తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఏం తిన్నావు నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? ఏం తిన్నావా చెప్పు. ఏదో భాష ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వాడికి ఇంకా చపాతీ వద్దంట. నేను టిఫిన్ చేసేసాను, నాకు చపాతీ వద్దని అంటున్నాడు. ఇందాకేం పూరి అన్నాడు, ఇప్పుడేం చపాతీ అన్నాడు. అందుకని చపాతీయే చేస్తున్నాను. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను అనమాట. ఇంకా చపాతీ అయిపోయాయి, ఇంకా తినేయడమే. మా బాబు ఫోన్ కావాలని ఏడుస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.